మీరు చూడండి, అందుకే పూర్వం పిల్లలు ఆడుకునేవారు. ఇటువైపు వాళ్ళు కిందకి దిగితే అటువైపు వాళ్ళు పైకి లేస్తారు, అటువైపు వాళ్ళు కిందకి దిగితే ఇటువైపు వాళ్ళు పైకి లేస్తారు. ఎటువైపుకి నువ్వు ఒరిగిపోవాలో నేర్చుకోవాలి. పట్టు విడుపు, పట్టు విడుపు. దేన్ని పట్టుకుంటూ ఉండాలో, దేన్ని విడిచిపెడుతూ ఉండాలో రావాలి. అది రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకటే పట్టు కూర్చుంటానంటే అది పట్టు కూర్చోడానికే పుడుతూ ఉండాలి. ఒకటి పట్టుకోవడం విడిపోవడానికి, ఇంకొకటి పట్టుకోవడం పట్టుకుంటూనే బతకడానికి. అందుకని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి వాసనలు గెలు. అందుకని భగవాన్ ఏం చెప్పేవారంటే, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో. లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇది మార్గం అని చెప్తే నువ్వు ఓ గంట కూర్చుంటే వెళ్ళిపోలేవు. కావ్యకంఠ గణపతి ముని వెళ్ళలేకపోయారు. విరూపాక్ష గుహలో కూర్చో, నేను కూర్చున్న చోట కూర్చున్నారు. కూర్చుని అసలు నేను దగ్గరికి ప్రయాణం చేశారు. ఒక గంట సేపు వెళ్ళారా? నిర్ద్వందంగా వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. బయటికి వచ్చి నేను ప్రయత్నం చేశానని చెప్పారు. కొంత ప్రయత్నం చేశాను, కానీ నాకు దొరికింది, ఆధారం దొరికింది, ప్రయాణం మొదలు పెడతానన్నారు. రమణులు ఎన్ని కోట్ల జన్మలో గతంలో చేశారు. అరుణాచలం పేరు వినపడేటప్పటికి అసలు నేను దగ్గరికి వెళ్ళిపోయాను. అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి చేరడం అంటూ ఉంటుంది. నేను అన్నవరం పాదయాత్ర మొదలెట్టాను అనుకోండి, ఒక అడుగు ఇక్కడ వేస్తే ఒక అడుగు అన్నవరానికి దగ్గరైపోయాను కదూ. ఇక్కడే నిలబడబోయి అప్పటికెళ్తానండి అన్నాను అనుకోండి, ఎప్పటికెళ్తాను? నేను నిజంగానే అన్నవరం పాదయాత్ర చేశా ఓసారి. ఎందుకో అనిపించింది ఓ రోజున, భాగవతం అంతా పారాయణ చేస్తూ పుస్తకం లేకుండా ఒక్క భాగవతమే నోట్లో చదువుకుంటూ అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను. లేచి వెళ్ళిపోయాను. తెల్లవారు మా ఆవిడతో నేను అన్నవరం వెళ్ళిపోతానని నడిచి అన్నాను. ఎందుకు అంది. ఎందుకేమిటి? భాగవతం నోట్లో చదువుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది, వెడతా అన్నాను. సరే అయితే వెళ్ళి రండి అంది. బయలుదేరాను. 7:30 అయింది. పిఠాపురం దగ్గరికి వెళ్ళాను. ఓ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అందులో ఆసామి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు. కాకినాడ నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారన్నాడు. అన్నవరం వెళ్తున్నాను. ఎందుకే? బోర్డు బస్సులు ఉన్నాయి కదా, నడిచి వెళ్తున్నావు ఎందుకన్నాడు. ఏదో నడవాలనిపించి నడుస్తున్నాను అన్నాను. ఆయన నండి మోహన్ నువ్వు వెళ్ళలేవు అన్నాడు. ఏ అన్నాడు. నువ్వు మొహం చూస్తే ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఉన్నావు, ఎండకి కద్దిపోయేలాగా ఉంది నిన్ను చూస్తేను. నువ్వు మార్చి నెలది 12 అయ్యేప్పటికి ఎలా ఉంటుంది ఎండ, ఏం పెడతావు? గొల్లపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి చెట్లు కూడా లేవు. పైగా అన్నవరం రోడ్డు అంతా అప్పుడు ఎక్స్పాన్షన్లో ఉంది, చెట్లన్నీ తీసేశారు. ఏం పెడతావు? కాళ్ళు పుళ్ళు అడిపోతాయి, బస్సు ఎక్కి వెళ్ళన్నాడు. నేనేం అనలేదు, అలాగే వెళ్ళాను. అది గుళ్ళో దేవతకు మాత్రం నమస్కారం చేశానమ్మా, నడవగలిగే శక్తిని వెళ్ళిపోగలిగాను అనుకోండి. ఈశ్వర కృప చేత సాయంకాలం 6:30-7కి అన్నవరం చేరిపోయాను. స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాను. అది వేరు విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అడుగు వేయడం మానేస్తే అన్నవరం వెళ్ళలేవు. ఒక్కొక్క అడుగు వేస్తే చేరిపోతావు. ఒక్కొక్క అడుగు చిత్తశుద్ధి వైపుకి వేసుకుంటూ వెడితే అసలు ముందు మనసుని యోగ్యంగా తయారు చేయడం అన్నది ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మనసు మాట వినడం మొదలు పెడుతుంది. మనస్సుకి అవకాశం ఏమిటి? జాగృత్. మనసుకి పెద్ద అవకాశం ఏమిటో తెలుసా అండి? జాగృత్. మీరు చూడండి, అంటే ఏం చేస్తున్నారన్నారు అనుకోండి, కాసేపు కాలక్షేపం అంటారు. చాలా మంది దగ్గర ఓ మాట వినపడుతూ ఉంటుంది. ఏం చేశారు? ఆధ్యాత్మిక ప్రసంగాలకు పెడతారు. ఎందుకు వెళ్ళారనుకోండి, ఏదో కాలక్షేపం అంటారు. కాలక్షేపానికి అవి పనికొచ్చేవి కావు. కాలక్షేపం కోసం కాదు అది వెళ్ళేది. అవి నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి వెళ్ళాలి, ఏదో తెలుసుకోవడానికి వెళ్ళాలి. దేని ఏదో కాసేపు సమయం గడిపేయడానికి అని వెళ్ళామనుకోండి, చక్కగా కుర్చీలో 2వ వరుసలో కూర్చుని ఎదురుగుండా ఉపన్యాసం చెప్పేవాడికి మెడ తెగిపోయిన కోళ్ళ సిగ్గు లేకుండా తల వెనక్కి వాల్చి నిద్రపోవచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు వచ్చావో నీకు ఒళ్ళు తెలిసి ఉంటే కదూ. ఇంత అసహ్యంగా మనం ఎదురుగుండా కూర్చోవచ్చా అనేటటువంటి భావన కూడా ఉండదు. మెడ వెనక్కి ఒరిగిపోయి ఏదో ఒక శవం పడిపోయినట్టుగా పడిపోయి కూడా వింటారు. ఎందుకని అంటే అసలు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళకి, అంత నిద్రావశులై ఉంటారు. కాబట్టి అది ఎంత జాగరూకతతో ఏ విషయాన్ని ఎందుకు విని నీ మనసుని సంస్కరించుకోవడానికి వచ్చావో నీకు హెచ్చరిక ఉంటే అప్పుడు మాత్రమే మనస్సు మాట వింటుంది.
ఆ చిత్తశుద్ధి వైపుకి ప్రయత్నం చెయ్యడంలో భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. అక్కడ భక్తి అన్న మాట అక్కడ వస్తుంది. అందుకే జ్ఞాని భక్తిని విడువడు. ఇది పెద్ద రహస్యం. అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయిన శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వరా మనిద్దరికీ సంబంధం చాలదా అంటారు. మరి అహం బ్రహ్మాస్మికి వెళ్ళిన శంకరాచార్యులు వారు మళ్ళీ పశుమాం సర్వజ్ఞ ఏమిటి అంటే, ఆ జ్ఞానమునందు ఉంచుకుని నిలబడడానికి ఈశ్వరుడు యొక్క కృప అవసరం అవుతూ ఉంటుంది. ఆ ఈశ్వరానుగ్రహం ఎప్పుడు లభ్యం అవుతోందనుకోండి, 2 లక్షణములు ఉంటాయి. ఒకటి నిత్యతృప్తి, వెంపర్లాట పోతుంది. ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఉండాలి, ఇదేం ఉండదు. హాయిగా ఉంటుంది మనస్సు. ఎందుకంటే భగవంతుని యందు రమిస్తుంటుంది. దానికి కావలసింది ఏముందండి? సంతోషం పొందడానికి రమించాలి. ఒకడికి సినిమాలో రమిస్తుంది, ఒకడికి దుర్వ్యసనంలో రమిస్తుంది, ఒకడికి ప్యాకాట్లో రమిస్తుంది, ఒకడికి మద్యపానంలో రమిస్తుంది, ఒకడికి ధ్యానంలో రమిస్తుంది, ఒకడికి దేవాలయంలో రమిస్తుంది, ఒకడికి త్యాగరాజస్వామి కీర్తనకి రమిస్తుంది. దేనికి నీ మనసు రమించిందన్న దాన్ని బట్టి నీ స్థితి ఆధారపడింది. రమించడం ప్రధానమైతే అందరి మనసులు రమిస్తున్నాయి. రమించని మనసు లేదు. అన్ని మనసులు రమిస్తాయి. దేనికి రమిస్తున్నాయి అది కావాలి. గురువు అందుకే అడుగుతాడు, నీకే కల వస్తోందని అడుగుతూ ఉంటారు. అబద్ధం చెప్పకూడదు గురువుగారి దగ్గర. గురువుగారు నాకు ఫలానా కల వస్తోంది, దాన్ని బట్టి మనసు యొక్క సంస్కారము తెలిసిపోతుంది. కలలో నిద్ర పట్టనంతగా అరుణాచలం కనపడుతోందండి. నువ్వు చాలా చాలా సంతోషించాలి. ఒక్క పూట నిద్ర లేక నిజమే చాలా వేడి చేస్తుంది, కంఠం పోతుంది, కానీ ఎంతో ఆనందించాలి నువ్వు. ఎందుకని? బడలిపోతోంది మనసు, నిద్రపోదాం అనుకుంటోంది అది, కానీ దాన్ని ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. అది అరుణాచలాన్నే చూస్తోంది, ఆ కొండ కనపడుతోంది, ప్రదక్షిణం చేస్తోంది, అదే అనుభూతి. అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు. రమణులు కూర్చుని పెద్దవారైపోయి ఇలా కంఠం ఊగుతున్నట్టు, తనక్కడ కూర్చున్నట్టు చూస్తున్నట్టు, అక్కడే నిరంజనానంద స్వామి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చూపిస్తున్నట్టు, భగవానులు తెల్లటి గోచి పెట్టుకుని ఓ కాలు ఎత్తి పెట్టి కూర్చుని ఏదో చదువుతున్నట్టు, ఇవే చూస్తోంది. చూడ్డంలో సంతోషపడిపోవడంలో అది పడుకోవట్లేదు. పిల్లలు చూడండి, వాళ్ళకి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళ చూస్తూ కూర్చుంటారు. అలా మనసు రంజిల్లిపోతోంది అనుకోండి, అరుణాచలం మీద నిద్రపోతుంది. వాడు తెలివేసి ఉంటాడు. అప్పుడు అలా తెలివేసి ఉన్నవాడు చేతకానివాడు కాడు, వాడు తరించిపోతున్నవాడు. యానిషా సర్వభూతానాం తస్యా జాగృతి సంయమి యస్యా జాగృతి భూతాని తస్యా సానిషాహ పశ్యతో మునేహే. సమస్త ప్రపంచము భోగముల యందు నిద్రపోతుంటే యోగి ఒక్కడే తెలివిగా ఉంటాడు. అప్పుడు అంటే అందరూ రజోగుణ తమోగుణములకు లొంగి ఉంటే ఆయన ఒక్కడే ఈశ్వరుడు గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ స్థితికి మనస్సు వెళ్ళిందనుకోండి, తరిస్తున్నాడని గుర్తు. అలా వెళ్ళలేదు. ఎప్పుడు వంట పట్టని వేదాంతం అంటారు. అందుకే గుళ్ళోకి ఎడతాడు, ఇంటికి వస్తాడు, రామాయణం చదువుతాడు, పడుకుంటాడు, భారతం వింటాడు, ఇంటికి ఎడతాడు, కానీ ఎప్పుడు ఆలోచనలు మాత్రం ఎంత సంపాదిద్దాం, ఎలా అనుభవిద్దాం, ఏం చేద్దాం, దీని మీదే ఉంటాయి. తృప్తితో ఉండలేడు. తృప్తి ఎప్పుడు? మనసు రంజిల్లిపోయింది అనుకోండి, తృప్తి పొందేస్తుంది. అది రంజిల్లిపోయింది ఎందులో? రామాయణంలో, ఎందులో? అరుణాచలంలో, ఎందులో? రమణుల దగ్గర, ఎందులో? పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర. ఇప్పుడు దానికి ఇంకో వస్తువు అక్కర్లేదు రంజిల్లడానికి. త్యాగరాజస్వామి కీర్తనలు వింటే రంజిల్లిపోయిన మనసుకి ఇంకా సినిమా అక్కర్లేదు. మీరు వెళ్ళరండి, నేను ఈ కీర్తనలు వినేస్తాను, ఈ సీడీ అంటాడు. ఎందుకని? ఆయనకి రంజిల్లడానికి ఇంకోటి అక్కర్లేదు, ఇది చాలు. ఆయనకి రంజిల్లిపోవడానికి ఒకటి ఉంది. నువ్వు కొత్తగా తెచ్చి ఆయన ఏదో రంజిల్లమని చెప్పడానికి ఆయనకి అవసరం లేదు. ఆయనకున్నది ఆయనకి చాలు. ఆయన అలా దేని వలన రంజిల్లుతున్నాడో దానిని బట్టి ఆయన జీవుడు ఏమవుతాడో తెలిసిపోతుంది. మనసు అలా ఉన్నదా? దానికి తగినట్టు సాధన చేస్తున్నావా? అలా ఆహార విహారములు ఉన్నాయా? అలా లేకపోతే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది నటన కాదు, లోపల నుంచి వచ్చేస్తుంది ఆ భావన, ఆ తృప్తి వచ్చేస్తుంది, వెంపర్లాట ఉండదు ఇంకా. అందుకే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెండి పొన్నుకర్ర తెచ్చాడు. తెచ్చి చేతిలో పెట్టాడు. ఆయన ఇలా చూసి చాలా బాగుంది, వాడుకోండి అన్నారు.
ఆయన అన్నాడు, అయ్యో నేను వాడుకోవడానికి కాదండి మీకు తెచ్చానన్నాడు. ఎందుకు? నేను పట్టుకు నిలబడ్డానికి కర్ర ఉందిగా, వెండి పొన్ను కర్ర ఎందుకు నాకు అక్కర్లేదు, మీరు వాడుకోండి. మీరు అధికారులు, బాగా డబ్బున్నవారు, చదువుకున్నారు, మీకు బాగుంటుంది, నాకెందుకు, గోచిపెట్టుకు తిరిగేవాణ్ణి, నాకు ఇది చాలు. ఆయన వాడుకున్నటువంటి కప్, మనం కప్ అంటాం కదా, ఏదైనా పదార్థం కాసిన పాలో గంజో పోస్తే తాగడానికి ఒక కప్ వాడతాం. కప్పు, మీ ఇంట్లో ఉన్న కప్పు మీ యొక్క ఆర్తిని చూపిస్తుంది. ఎంత తాపత్రయం ఉందో సుఖాన్వేషణ ఎందు తెలుస్తుంది. ఒకడు 1000 రూపాయల కప్పులో తాగుతాడు, ఒకడు బంగారు కప్పులు చేయించుకుని జైల్లో ఉంటాడు. ఎందుకది? దేంతో చేయించుకున్నావు కాదు, సంతోషంగా తృప్తిగా తాగావా.